హాయ్ అండి, వెల్కమ్ టు స్వీటీస్ వరల్డ్. ఇవాళ చాలా టేస్టీగా చికెన్ బిర్యానీ చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసుకుందామండి. అందుకోసం నేను ఒక ½ కిలో వరకు స్కిన్లెస్ చికెన్ తీసుకున్నాను. మీకు కావాలనుకుంటే స్కిన్ ఉన్న చికెన్ అయినా తీసేసుకోండి. వాటిని నీట్గా కడిగేసేసి నీళ్ళన్నీ పోయేలాగా వరకు పెట్టేసి తర్వాత ఒక బౌల్లోకి వేసుకొని ఒక టీ స్పూన్ పైన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇందులోకి ఒక ½ లెమన్ని స్క్వీజ్ చేసి వేసుకుంటున్నానండి. ఎందుకంటే లెమన్ వేసుకోవడం వల్ల చికెన్ అనేది చాలా సాఫ్ట్గా తయారవుతుంది, జ్యూసీగా మారిపోతుంది, తొందరగా కుక్ అవుతుంది కూడా. ఇందులోకి ఒక టీ స్పూన్ అయినా పసుపు వేసుకున్నాను. ఒక 2 స్పూన్ల కర్డ్ వేసుకున్నాను. మీకు క్వాంటిటీని బట్టి కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, లేదంటే ఒక 2-3 స్పూన్లు వేసుకున్నా సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగ్గట్టు కారం వేసుకోండి. ఈ కారంని కూడా మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. తక్కువ కారం తినే వాళ్ళైతే తక్కువగా వేసుకోండి, కొంచెం ఎక్కువ కారం తినే వాళ్ళైతే ఎక్కువ కారం వేసుకోండి. ఇప్పుడు మనం వేసిన ఈ కారానికి సరిపోయేమైన సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి. దీంతోపాటు మీకు చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ వేసుకునే అలవాటు ఉంటే కొంచెం వేసుకోండి, లేకపోయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే 1 స్పూన్ అయినా చికెన్ మసాలాని యాడ్ చేశానండి. వీటన్నింటినీ నీట్గా కలిపేసేసి పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే మనం వేసినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్ లోపలికి వెళ్తాయి కదా, మనం బిర్యానీలో పీసెస్ చప్పగా లేకుండా మంచి ఫ్లేవర్తో ఉంటాయండి. తర్వాత దీన్ని ఒక ½ అవర్ వరకు ఇలాగ మూత పెట్టి పక్కన పెట్టేసేయాలి. ½ అవర్ కాకపోతే 1 అవర్ అయినా పెట్టేసుకోవచ్చండి. నేను బిర్యానీ చేయడానికి ఒక టమోటాని తీసుకున్నాను, 2 పచ్చిమిరపకాయలు, 2 బిర్యానీ ఆకులు, ఒక 2 యాలకులు, 2 అనాస పువ్వులు, 1 ఇంచు చెక్కను తీసుకున్నాను. ఇప్పుడు చికెన్ కూడా దాదాపు 1 అవర్ అయిపోయింది, మ్యారినేట్ అయిపోయింది. ఈ బిర్యానీని నేను కుక్కర్లో చేస్తున్నానండి. అందుకోసం నేను ఒక కుక్కర్ని పెట్టుకున్నాను. అందులోకి ఒక 2 టీ స్పూన్ల నెయ్యిని వేసుకుని దానికి ఈక్వల్ క్వాంటిటీలో ఆయిల్ని కూడా వేసుకుంటున్నాను. మీకు కావాలంటే కంప్లీట్గా ఆయిల్ అయినా వేసుకోండి, లేదా నెయ్యినైనా వేసుకోవచ్చండి. ఇందాక మీకు చూపించాను కదా బిర్యానీ ఆకు, ఈ మసాలా దినుసులన్నీ అందులో ఆయిల్ ప్రీహీట్ అయిన తర్వాత వేసేసి పెట్టేసుకుంటున్నాను. దీని నీట్గా కొంచెం సేపటికి ఈ టమోటా ముక్కలు ఇవన్నీ కూడా వేగుతాయి కదండి, అంటే మెత్తబడతాయి కదా. ఇలా ఒక 2 మినిట్స్ స్లో మంట మీద దీన్ని కుక్ చేసామంటే టమోటాలు అన్నీ కూడా కొంచెము ఫ్రై అయిపోతాయి. దీంట్లోకి మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి చికెన్ని, ఆ చికెన్ మొత్తాన్ని అందులోకి యాడ్ చేసుకుంటున్నాను. దీంతోపాటు ఇంకొంచెం మనం మసాలా కూడా ఉంటుంది కదా, ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్లో మిగిలినటువంటి కొంచెం మసాలాకి నేను కొత్తిమీరని యాడ్ చేసుకొని ఆ మసాలాని కూడా ఇందులోకి యాడ్ చేసుకుంటున్నానండి. యాడ్ చేసుకొని నీట్గా కలిపేసేసి వాటర్ వేయకుండా, విజిల్ పెట్టకుండా జస్ట్ మూత మాత్రమే పెట్టేసి స్లో మంట మీద ఒక 10 మినిట్స్ కుక్ చేస్తున్నాను. ఆల్రెడీ మనము ఈ చికెన్లోకి లెమన్ ఇవన్నీ కలిపి పెట్టేసుకున్నాం కాబట్టి ఈజీగా చికెన్ కుక్ అయిపోతుందండి. ఈ చికెన్ కుక్ అయ్యే లోపల నేను ఒక 3 కప్స్ ఆఫ్ బాస్మతి రైస్ని కడిగి నానబెట్టేసి పక్కన పెట్టేసుకున్నానండి. చూడండి, మనం వాటర్ ఎక్కడ యాడ్ చేయలేదు, చికెన్లో ఉన్న వాటరే వచ్చేసి మనకు తెలుస్తుంది కదా. ఇప్పుడు చికెన్ కూడా చాలా వరకు ఈజీగా కుక్ అయిపోయింది. మనం స్పూన్తో అలా అంటుంటే మెత్తగా ఉంటుందండి. సో కావాలనుకుంటే ఇంకొక 2-3 మినిట్స్ అలాగే ఉంచేసేసి బాగా కుక్ అయ్యేలాగా చూడండి. ఇలాగా మనం ఇంట్లో చికెన్ బిర్యానీ చేసుకున్నామంటే బయట నుంచి తెచ్చుకునే అవసరం లేకుండా పిల్లలకి చాలా హెల్తీగా టేస్టీగా మనమే చేసి పెట్టేసుకోవచ్చండి. చాలా సూపర్గా ఉంటుంది. చూడండి, ఇందులో మీరు వాటర్ కూడా వచ్చేస్తూ ఉన్నాయి కదా. ఇప్పుడు మనము ఆల్రెడీ బాస్మతి రైస్ని వచ్చేసి నానబెట్టామన్నాము కదండి, వాటిని వాటర్ లేకుండా ఇందులోకి వేసుకుంటున్నానండి. ఇక్కడ వచ్చేసి బాస్మతి రైస్కి వాటర్ క్వాంటిటీని 1 కప్కి 3/4 కప్పు వరకు మాత్రమే వాటర్ తీసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ చికెన్ బిర్యానీలో ఈ చికెన్ కుక్ అయినప్పుడు ఉన్న వాటర్ ఉంది కదా, మనం వేసుకున్న ఆయిల్, టమోటాస్ నుంచి వచ్చిన వాటర్ ఇవంతా కలిపి బాగా ఈజీగా కుక్ అయిపోతుందండి. ఒక్కసారి ఈ మొత్తం రైస్ అంతా వేసిన తర్వాత ఒకసారి కలిపేసి దానికి కావాల్సిన క్వాంటిటీలో నేను చెప్పాను కదండి, 1 కప్పు రైస్కి 3/4 కప్పు వాటర్ని వేసుకుని ఇందులోకి కలిపేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మీకు రుచిని ఒకసారి చెక్ చేసుకున్నారంటే ఉప్పు కారము సరిపోయాయా లేదా అన్నవి ఒకసారి చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు కారం కానీ ఉప్పు కానీ అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి, నేను ఇందులో ఎలాంటివి వేయలేదు కదా, జస్ట్ ఒక స్మాల్ టమోటాని వేశాను. కలర్ఫుల్గా చాలా బాగా ఉంది కదా. ఇప్పుడు నేను కుక్కర్కి విజిల్తో పాటు అంటే
గ్యాస్ కట్ పెట్టేసి విజిల్ రావడానికి పెట్టేస్తున్నానండి. ఒక్క 2 విజిల్స్ వస్తే చాలండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత వాటిని ఒక్కసారి మనం చూసుకున్నామంటే ఈజీగా సరిగా కుక్ అయిందా లేదా అన్నది మనకు బాగా తెలిసిపోతుంది. చూడండి, నేను ఆల్రెడీ నాకు 2 విజిల్స్ వచ్చేసాయి. విజిల్స్ వచ్చిన వెంటనే ఎక్కువసేపు పెట్టకుండా ఆ గ్యాస్ మొత్తాన్ని తీసేసాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, కొంచెం పైన మసాలా అంతా ఉన్నట్లుంది, కొంచెము వాటర్ కంటెంట్ ఉన్నట్లు అనిపిస్తుంది కదా. ఒక్కసారి ఈ రైస్ మొత్తము పైకి కిందికి కలిపేసేసి రైస్ని ఒక్కసారి మనం చెక్ చేసుకున్నామంటే, అంటే బాగా కుక్ అయిందా, ఇంకొంచెం కుక్ అవ్వాల్సిందని ఒక్కసారి చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే మనము జస్ట్ 2 విజిల్స్ మాత్రమే పెట్టేశాం కదా, ఈ పాటికి ఒకవేళ ఇంకా ఎక్కువ విజిల్స్ వచ్చేలాగా పెట్టేసుకుంటే రైస్ మెత్తపడిపోవచ్చు. ఇంకా నాకు 1 మినిట్ కుక్ అయితే బాగుంటుంది అనిపించిందండి. ఎందుకంటే కొంచెము రైస్ సాఫ్ట్గా లేకుండా కొంచెం హార్డ్గా ఉంది. ఇప్పుడు నేనేం చేశాను, విజిల్ని తీసేసేసి స్లో మంట మీద ఇంకొక 2 మినిట్స్ పెట్టేశానండి. మీరు చూస్తున్నారు కదా, విజిల్స్ తీసేసి పెట్టేశాను. ఒక 2 మినిట్స్లో ఈ రైస్ మొత్తం చాలా కుక్ అయిపోతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ రైస్ని నానబెట్టేసాం కదండి. చూడండి, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది బిర్యానీ మొత్తం. మీరు ఒకసారి ఆ రైస్ని చూసారంటే తెలిసిపోతుంది కదా, చాలా బాగా కుక్ అయిపోయింది. ఈ సిచ్యువేషన్లో కరెక్ట్గా మనం వేడిగా వడ్డించుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి. దీనికి కాంబినేషన్ రైతా కానీ గోంగూర కానీ అయితే చాలా బాగుంటుంది. ఇలాంటి మరికొన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.